ఇన్ని సీట్లు ఇచ్చారు, ఉపయోగం ఏంటి అంటే కేంద్ర బడ్జెట్లో అసలు తెలంగాణకు వచ్చిన వాటా ఎంత అన్నది ఆయన క్వశ్చన్. 29 రాష్ట్రాలకు ఎంతైతే వాటా ఉందో దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. తెలివిలేని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. 29 రాష్ట్రాలలో బీహారు, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా 26 రాష్ట్రాలు తెలంగాణ కాకుండా 26 రాష్ట్రాలకు ఏమన్నా ఇచ్చారా? అస్సాంకి ఇచ్చారు. వరదలతో కొట్టుకొని పోతున్నటువంటి బ్రహ్మపుత్ర నదితో ఏదైతే ఇబ్బందులు జరుగుతుందో దాని గురించి అని ఇవ్వడం జరిగింది. మిగతా యూపీలో ఇచ్చారా? గుజరాత్కి ఇచ్చారా? మహారాష్ట్రకి ఇచ్చారా? ఎక్కడైనా ఆ పేరు ఉచ్చారణ జరిగిందా? ఎందుకు ఇంత ఉలికి ఇప్పుడు తెలంగాణ మీద వీళ్ళకే ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ గురించి వీళ్ళే ఆలోచిస్తున్నట్టు, తెలంగాణ వీళ్ళే తీసుకొచ్చినట్టు. భారతీయ జనతా పార్టీ లేకుంటే సుష్మా స్వరాజ్ గారు వారిగిట్ట ఆనాడు పార్లమెంట్లో మద్దతు పలుకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ ఒక్క ఎంపీతోని వీళ్ళంతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గిట్ట వీళ్ళంతా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతోనా తెలంగాణ వచ్చింది? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో తెలంగాణ వచ్చింది. ఇది మర్చిపోతున్నారు వాళ్ళు. మేమేదో తెలంగాణ గురించి మేమే ఏదో మొత్తం లైసెన్స్ మాకే ఇచ్చేసిరని ఆనాడు కేసీఆర్ అనుకున్నారు, ఈనాడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. పొరపాటిది. 100% పొరపాటు. తెలంగాణ ప్రజలది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క హక్కు, సొంతం రాష్ట్రం ఇది. అందరికీ సమాన హక్కు ఉంది. 1969లో యాజిటేషన్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? 1969లో యాబిడ్స్లో బృందావన్ హోటల్ దగ్గర ఒకే రోజు 369 మంది విద్యార్థులు ఆనాడు ఏ రకంగా ఈ పోలీస్ వాళ్ళు ఇదే మజ్లిస్ వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపినటువంటిది ఈనాడు మర్చిపోకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీ నేలకు ముక్కు రాయాలి. 1200 మంది అమరులైనరు. ఆనాడు 369 మంది అయినరు. 69లో కాంగ్రెస్ వాళ్ళు క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. వీళ్ళ మాకు నీతులు చెప్పేది తెలంగాణ గురించి, వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది. తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసగించి తప్పుడు వాగ్దానాలు చేసి ఈనాడు అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా మమ్మల్ని అనేది వీళ్ళు. 2 ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క కార్యకర్త పార్టీ మారలేదు. ఒక్క సర్పంచ్ కూడా ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క సమూహమే ఆనాడు చెప్పినటువంటి దానికి ఈనాడు కూడా మాట్లాడుతుంటే మేము ఈనాడు నమ్ముతున్నారు జనాలు, ప్రజలు. ఆనాడు మమ్మల్ని నమ్మలేదు, నమ్మే మాకు ఈనాడు పట్టం కడుతున్నారు. దాని దృష్టినే 8 పార్లమెంటు సీట్లు మేము గెలవడం జరిగింది. ఇక్కడ మేము చేసినటువంటి పనులతోనే 8 సీట్లు గెలిచినాం మేము. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు ఈనాడు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందో చేస్తుంది. భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేయాలని చెప్పినాం. ఆనాటి నుంచి ఈనాటి దాకా స్టాండ్ అదే మాది. రామ మందిర నిర్మాణం కావాలన్నాం, కామన్ సివిల్ కోడ్ కావాలని చెప్పాము. వీటన్నిటి మేము కట్టుబడి ఆనాడున్నాము, ఈనాడున్నాం. మీలాగా పార్టీలు ఫిరాయించి ఓట్ల సంతుష్టికరణ రాజకీయం భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా చేయరు.